వచ్చిన బిడ్డలకి మీకు స్తోత్రాలు. మరి ఇప్పటి వరకు స్తుతించాము, పాడాము, ఆరాధించాము. కొద్ది మాటలు ఈ లేఖనాలు ధ్యానం చేసుకుంటున్నాము. మా అందరితో మాట్లాడాలి. యేసు నామములో అడుగుచున్నాము. హిజ్కియా 25 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 29 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించాడు. 29 years సక్సెస్ఫుల్గా ఉంది. 29 years సాటిస్ఫైడ్గా ఉంది. 29 years బ్లెస్సింగ్గా ఉంది. ముందు తాను ఏం చేశాడో గమనిస్తే దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడో నేను చివరిలో ఆయన మాటలు చూపిస్తాను. What he done for God, what he does for God. Let's look into his life. దేవుడు అంత సక్సెస్ఫుల్ జీవితాన్ని కనుగొనడానికి, దేవుడు అంత సాటిస్ఫైడ్ జీవితాన్ని కనుగొనడానికి, దేవుడు అంత బ్లెస్డ్ లైఫ్ తన జీవితాన్ని చూడడానికి, దేవుడు ఏం చూసి ఆయనలో దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు అన్నది నేను కొన్ని మాటలు మీకు చూపిస్తాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకోవడానికి ఉదాహరణగా ఈ జీవితాన్ని చూపిస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం. కొన్ని మాటలు నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 18వ అధ్యాయం 2వ వచనంలో క్లియర్గా ఉంటుంది. అతను 25 సంవత్సరాల వయసులో ఆరంభించాడు. 29 సంవత్సరాలు ఏడు అన్నది 2వ వచనంలో క్లియర్గా కనబడుతుంది. అయితే వాట్ హి డస్ ఫర్ గాడ్, వాట్ హి డస్ ఫర్ గాడ్, దేవుడి కొరకు ఏం చేశాడు? దేవుడు ఆయన చూసి పిల్లలు కూర్చో, దేవుడు ఏం చూసి ఆయన అంత సక్సెస్ఫుల్ లైఫ్, అంత సాటిస్ఫైడ్ లైఫ్, అంత బ్లెస్డ్ లైఫ్ దేవుడు ఇచ్చాడు మనం చూద్దాం. 3వ వచనాన్ని చదువుతున్నాను. తన పితరుడైన దావీదు చేసినట్లు
అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. నెంబర్ 1 ఏంటంట అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని. ఇది అర్థమైన మాట. He completely lived righteous life in the sight of God. He completely lived righteous life in the sight of God. యెహోవా కనుదృష్టికి అతడు పూర్ణముగా. ఏమండి, కొంచెం మీ బైకులు అడ్డంగా ఉన్నాయంట, కొంచెం రోడ్ల మీద బైకులు అడ్డంగా ఉన్నాయి, తీస్తే బాగుంటుంది. ఎందుకంటే దోమల ముందు వచ్చినటువంటి మీకు దోమలు కొట్టుకుంటే దేవుడు సమయానికి దోమల ముందు పంపించాడు. మీ మీద వాలిన దోమలు మీ రక్తాన్ని తాగకుండా ముందుతో చస్తాయి. సో మొదటి సత్యం ప్రియులారా, అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. నెంబర్ 2, 5వ వచనానికి వస్తున్నాను. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచున్నాడు. నెంబర్ 2, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు he lived a faith life. ఒకటి, he lived a righteous life. రెండవది, he lived a faith life. 5వ వచనంలో మరలా వస్తున్నాను. అతని పూర్వీకులైన రాజులలోను అతనికి సమానమైన వాడు ఒకడును లేడు. ఎందుకు లేదయ్యా అంటే, ఏ దేవతను ఆయన ఆశ్రయించాలి. ఏ దేవత ఆలయాలు స్తంభాలు తన రాజ్యంలో నిలవకుండా అన్నిటినీ పడగొట్టేశాడు. ఆలోచనకు వెళ్దామా? అతడు యెహోవాతో హత్తుకొని ఉన్నాడు. ఏమిటి? అతడు యెహోవాతో హత్తుకొని ఉన్నాడు. ఆలోచన మరొక మాట, ఆయనను వెంబడించుటలో వెనుతీయక అతడు దేవుణ్ణి వెంబడించాడు. మరొక మాట, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ, అంటే దేవుని వాక్యానుసారంగా జీవించాడు. మరొకసారి జ్ఞాపకం చేసిన, 1 నీతిని అనుసరించాడు. 2 ఏమండి ఏం చేశారు? వీళ్ళు విశ్వాసంతో ఉన్నారు, దేవుణ్ణి విశ్వసించారు. 3వది, అతడు యెహోవాని హత్తుకున్నాడు. 4వది, ఏ ఇతరుల దేవతలను వెంబడించుట దేవుణ్ణి వెంబడించాడు. 5వది, దేవతా స్తంభాలన్నింటినీ పడగొట్టేశాడు. 6వది, వాక్యానుసారంగా జీవించాడు. ఇది యెహోవా దృష్టికి ఎలా ఉంది? చాలా అంగీకారయోగ్యం. అప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు ఆయనకి చూద్దాం. దేవుడు ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇప్పుడు 7వ వచనం నుండి చూద్దాం. కావున యెహోవా అతనికి, నెంబర్ 1 రిజల్ట్ చూస్తున్నారు. దేవుడు తాను ఏమి కోరాడు. ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట? మీరు 5వ వచనాన్ని చదివితే, అతడు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా యందు విశ్వాసం ఉంచున్నాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడును. అదేనా? తన ముందు పరిపాలించిన యూదా రాజులు కావచ్చు, తన తర్వాత పరిపాలించిన యూదా రాజులు కావచ్చు, ఆయనతో సమానమైన వారు ఎవ్వరూ లేరు. అంటే ఒక మాట ఇలా చెప్తారు, దేవుడు ఎలా హిజ్కియా ఉండాలని కోరుకున్నాడో అలా హిజ్కియా జీవించాడు. దట్స్ వై 7వ వచనం నుండి వచ్చేసరికి నెంబర్ 1 మొదటి దీవుని ఏంటంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. 2వ దీవుని ఏంటంటే, తాను వెళ్ళిన చోటునల్లా అతడు జయము పొంది. దేవుడు తోడుగా ఉన్నాడు. లైఫ్ లాంగ్ ఏమనిపించాడున్నారా? జయము పొంది. ఏమండి 7వ వచనం చివరి భాగం అంటాడు, అతడు అష్షూరు రాజులకు సేవ చేయకుండా అతని మీద, అంటే శత్రువుతో పోరాటం చేశాడు. 8వ వచనం కదా, మరియు గాజా పట్టణం వరకు, దాని సరిహద్దుల వరకు
కాపురులు గుడిసెలు ఏందేవి, ప్రాకారములు గల పట్టణములు ఏందేవి, అంతటను అతడు ఫిలిష్తీయులను దీవెనకరమైన జీవితం కదా. దేవుడు తోడుగా ఉన్నాడు. జయ జీవితం చూసాం. అశ్వరీయులు ఎవరు ఆయన ఎదుట నిలవలేకపోయారు. ఆయన సరిహద్దులు ఏమైంది? విశాలపరిచారు. 20వ అధ్యాయంలో 20వ అధ్యాయంలో అక్కడున్నది మనందరికీ తెలుసు. ప్రవక్త అయిన యెషయా వచ్చాడు. హిజ్కియా, నువ్వు మరణం అవుతావు, నీ ఇల్లు చక్కబెట్టు అన్నాడు. హిజ్కియా అక్కడ ఉండగానే హిజ్కియా వైపు నుండి గోడ తొక్కి తిరిగాడు. ఎవరు? హిజ్కియా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూద్దామా? 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు. పైన చూద్దాం. అక్కడ ఏమని ప్రార్థన చేశాడు? 3వ వచనం, యెహోవా ఎట్టున్నాడు ఇంకా? నెక్స్ట్, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నాను నీ దృష్టికి. అదేనా 18th చాప్టర్లో మనం చూసాము. దేవుని దృష్టికి చాలా అనుకూలమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి నేను ఇలా అంటాను, వాట్ గాడ్ ఇంటెండెడ్ టు సీ ఇన్ హిస్ లైఫ్, తన జీవితంలో. ఎందుకంటే చాలా క్లియర్గా రాశాడు. అతనికి ముందున్నవారు కావచ్చు, అతనికి వెనుకున్నవారు కావచ్చు, ఇలాంటి రాజులు దేవుడికి కనబడలా. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఇష్టపడిన జీవితాన్ని జీవించాడు. అందుకనే దేవుని సన్నిధితోడుగా ఉంది, దేవుని జయమతనితో ఉంది. శత్రువులు అతని ఎదుట నిలవలేకపోయారు. సరిహద్దులు విశాలపరచారు. మరణ వార్త వస్తే వెంటనే ప్రవక్త అయిన యెషయా ఉన్నాడు. హిజ్కియాతో మాట్లాడుతుంటే వెంటనే టర్న్ అయిపోయాడట. ప్రభువా, నేను నీ దృష్టికి ఎంత యథార్థంగా ఉన్నాను, నీ సన్నిధిలో ఎంత సత్యముతో నడుచుకున్నాను, నీ కను దృష్టికి అయా నీకు ఇష్టమైనట్టుగా నేను ఎలా బ్రతికాను. ఏమి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేదా? రైట్ కొట్టాడా, రాంగ్ కొట్టాడా? హిజ్కియా, ఆల్ ద ఆన్సర్స్ యు గేవ్, నీవు ఇచ్చిన ప్రతి ఆన్సర్ రైట్ అని రైట్ కొట్టాడు. అంటే అర్థం ఏంటి? హిజ్కియాలో ఏం కనబడింది అంటే దేవుడు ఇష్టపడిన జీవితం, దేవుడు కోరుకున్న జీవితం, ఇతరుల రాజుల్లో చూడలేని దేవుడు కోరుకున్న జీవితం ఎవరిలో కనబడింది? హిజ్కియాలో కనబడింది. అందుకనే ఇందాక అక్కడ బ్లెస్సింగ్స్ చూసాం, ఇక్కడ బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం. 5వ వచనం నుండి చదవండి. నెంబర్ 1, రాత్రి నేను మీకు చెప్తున్నా, దేవుడు ఎవరు కన్నీళ్ళు చూస్తాడు అంటే తాము ఏ జీవితాన్ని కోరాలని మనలా ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్ట ప్రకారం జీవించిన వారి కన్నీళ్ళైనా చూస్తాడు. హిజ్కియాలో ఉన్న ప్రత్యేకతనే వాట్ గాడ్ ఇంటెండెడ్. ఇశ్రాయేలు రాజులు ఇలా ఉండాలి, ఇలా జీవించాలి అని దేవుడు కోరిన రీతిగా హిజ్కియా జీవించాడు. కాబట్టి 18వ అధ్యాయంలో 4 ఆశీర్వాదాలు చూశాం. 20వ అధ్యాయంలోకి వచ్చాక అంటాడు హిజ్కియా, ఐ సా యువర్ టీయర్స్, నీ కన్నీళ్ళు రాత్రి జ్ఞాపకం చేస్తుంది. చాలాసార్లు మనకి దేవుడు నా ప్రార్థన లేదంటారు కదా. ఎందుకు అన్నయ్య అంటే తాను కోరిన జీవితాలు మనలో కనబడతాయి. ఎన్నోసార్లు వాక్యం ద్వారా మనం హెచ్చరించుంటాడు, ఇదిగో మీరు ఇలా జీవించాలని. హెచ్చరించలేదా? ఎన్ని ప్రసంగాలు వినుంటారు. ఎప్పుడైనా లోబడి ఆయనకి ఇష్టమైనట్టు జీవించావా? అర్థం చూసుకుని నీ ఇష్టాన్ని నువ్వు ఇష్టపడితే బయటికి వెళ్తావు. అర్థాన్ని చూసుకుని నా ముఖము
నా వేషధారణ, నా ప్రవర్తన దేవుడు ఇష్టపడేటట్టుందా అని ఎప్పుడైనా పరిశీలించుకున్నావా? వారి కన్నీళ్ళైన నెంబర్ 1. రెండో చదువు. నెంబర్ 2, ఎవరు ప్రార్థన అంగీకరిస్తారు? నానా, అందరం ప్రార్థన చేస్తాం దుఃఖలో గోయిందా, కానీ ఎవరు ప్రార్థన అంగీకరిస్తారు? దేవుడు ఇష్టపడిన జీవితం ఎవరిలో కనబడుతుందో వారి ప్రార్థనలను దేవుడు వింటాడు, జవాబిస్తాడు. చదువు. నెంబర్ 3 ఏమంటాడు? ఎవరు బాగు చేస్తారంట? చెప్పండి, ఎవరు బాగు చేస్తారంట? ఆయన ఇష్టం చొప్పున, ఆయన కోరిక చొప్పున. ఎందుకంటే నేను ఈ మాట వివరిస్తాను. నువ్వు ఇలా ఉండాలి అని ప్రభు కోరి ఎక్కడో మహిమలో సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో కాదు మాత్రమే వర్షిస్తుంటే he left everything, he left his glory, he left his throne, he left every mightiness, తనకున్న కీర్తిని, మహిమను, సింహాసనాన్ని, స్థానాన్ని, స్థలాన్ని, everything he left, వచ్చి భూమి మీద నువ్వు ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. దాని కొరకు తన ప్రాణాన్నే బలిచ్చాడు. తన ప్రాణాన్ని బలించడానికి ఏమని అవమానాన్ని భరించాడు, శిలువను సహించాడు, పాపాత్మల తిరస్కారాన్ని ఓర్చాడు, అన్యాయపు తీర్పునకు నోరు తిరగలేదు. He gave everything. నిన్ను నన్ను ప్రభు ఎలా చూడాలనుకున్నాడో అలా చూడటానికి ఈ భూమి మీదకి వచ్చి తన సర్వస్వాన్ని మన కొరకు అర్పించాడు. సో ప్రభు నేను కోరేది ఏంటంటే, ముందు నీ కానుకలు కాదు ఆయన కోరేది, నీ లైఫ్ ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా. ఒకసారి ఆలోచించండి. నేను పరిశుద్ధులను, మీరు ఆ పరిశుద్ధత లేదని ఎక్కడి నుండి వచ్చి పరలోకం నుండి వచ్చి తన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి రక్తమేదో ప్రోక్షించి మన ప్రతి పాపాన్ని ఏం చేశాడు. సో ఏం రాస్తున్నాడు దేవుడు? నీకు అర్థమవడానికి ఇలా డాక్టర్ గారు తన కొడుకు కూతురు ఏమవ్వాలని చెప్పారు, డాక్టరే వాళ్ళు ప్రభు కూడా అదే చెప్పండి. ఇంకా చెప్పాలి, తన ప్రాణం పెట్టడం కాదండి, ఒక లేఖన భాగాన్ని, ఒక గ్రంథాన్ని మనకు రాయించి ఇచ్చాడు. లివ్ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. ఇదిగో నేను కోరేది నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను, అన్ని రాసిచ్చేసాను. రోజు చదువుకుని దీని ప్రకారం జీవించు. అప్పుడు నీ కన్నీటిని చూస్తాను, అప్పుడు నీ ప్రార్థన వింటాను, అప్పుడు నేను బాగు చేస్తాను. ఆ చదువుగాను ఏం చేస్తానన్నా, ఏం చేస్తా నాకు అర్థమైంది. 139 కీర్తనలో చదువుతుంది. అక్కడేమో కాదు, నీవు పుట్టిన నాడే నీ దినములు గ్రంథములందు అంటే ఇలా అనుకుంటున్నాను. శరత్ బాబు పేరు మీద ఈవిడ ఒక 55 సంవత్సరాలు బతకాలని రాశాడనుకో, ఆయనకి ఇష్టమైన లైఫ్ నేను జీవిస్తే నా లైఫ్ ఏం చేస్తాడుగా 15 సంవత్సరాలు పోయిస్తాడు. వాటి అప్పుడు నా పిల్లలకి పెళ్లి అవ్వలేదని దిగులు ఇవ్వదు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు 51 15 కలుపుకుంటే 55 అనుకున్నాం. 55 15 కలుపుకుంటే మా 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల కృషి తీసుకుని పెళ్లి చేస్తాను మనవడితో మనవరాలతో ఆడుకుంటాం. అవునే కదా? ఎప్పుడు జరిగిందంటే ఇది చదువున్నాం, ఇంకా చదువున్నాం. ఏం చేశాడు కదా? దేవుని కాపుదల ఉంటుంది, గాడ్స్ ప్రొటెక్షన్ ఉంటుంది మన చుట్టూ. ఇంకా చదువున్నాను. అర్థమవుతుందా? నేను చాలా దీవులు చదివించాను, 18 అధ్యాయులు కొన్ని చదివించారు, ఇక్కడ కొన్ని చదివించాను. వీటన్నిటికీ కారణం ఏంటంటే చాలా క్లియర్గా 18 అధ్యాయం రాశారు. నీకు ముందున్న రాజులు, నీకు తరువాత ఉన్న రాజులు నీతో సమానులు ఎవరు కాదు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజులు ఎలా ఉండాలని కోరుకున్నాను అలాంటి జీవితం నీలో
సో ఇక నేను నాకు డౌట్ ఏముంది, ఐ విల్ ఓపెన్ నా ఆకాశపు ద్వారా ఏం చేస్తాను నీకు తెలుస్తుంది. తెలిస్తే ఎన్ని దీవెనలు పడ్డాయో నేను కొన్ని చూపించాను. ఇంకా ఆయన లైఫ్ అంతా జరిగితే చాలా ఉన్నాయి దీవెనలు. రాత్రి ఒకే ఒకటి కారణం, దేవుడు కోరుకున్న జీవితాన్ని హిజ్కియా కలిగి. ఈరోజు నా ప్రశ్న, దేవుడు కోరుకున్న జీవితం. అందుకని రాత్రి మన సబ్జెక్ట్ ఏంటంటే వాట్ డస్ గాడ్ వాంట్ మీ టు డూ. దేవుడు నా నుండి ఏమి కోరుతున్నాడు? 5 విషయాలు రాత్రి చూపిస్తాను. వాట్ గాడ్ వాంటెడ్ us to do. దేవుడు మనల్ని ఏమి చేయాలని కోరుతున్నాడు 5 మాటలు బైబిల్లో రాత్రి చూపిస్తాను. మీకు అర్థమవుతానికి అందుకే ముందు హిజ్కియాని మీ ముందు తీసుకొచ్చాడు. దేవుడు ఆశించినట్టు జీవించాడు, సక్సెస్ఫుల్ అయిపోయాడు. మధ్యలో చిన్న బలహీనత ఏర్పడింది హిజ్కియా కూడా. బలహీనత ద్వారానే ఆ బలహీనతను బట్టి మరణ అనౌన్స్మెంట్ వచ్చింది తెలుసా? ఓన్లీ బికాస్ ఆఫ్ ద రాంగ్ హీ డస్ మరణ శాసనం అర్థమైపోయింది. కానీ హిజ్కియా పశ్చాత్తాపడిగా, నీకు తెలుసు కదే నేను ఎట్లాంటి జీవితం జీవించాను. అప్పుడు వెంటనే ప్రభు అంటాడు, మళ్ళీ నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థనని నీకు బాగు చేశాను, నీకు ఆయుష్ పెంచాడు, నీకు కావాల్సిన కావకాలు ఇస్తున్నాను, నీవు నేను అన్ని అశ్వరు చేతులను వినిపిస్తాను అర్థం చెప్తాను. సో రాత్రి ప్రియా దేవుని వెళ్ళాలి జాగ్రత్తగా. హిజ్కియా ఒక్కడికి ఆయన చేయడు, ఆయన అందరికీ ఉపకారం. ఇంకా చెప్పాలంటే అందరి కొరకు ప్రాణం. అందుకని అపోస్తల కార్యంలో పేతురు గారు వాడిన మాట ఏంటంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఇట్స్ నాట్ ఫర్ వన్. ఒక తెగకో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక దేశానికో, ఒక జాతికో కాదు ఆయన. అందుకని అంటాడు, దేవుడు లోకముని ఎంతో He loved all the world, all the human beings. అయితే ఒకటే ఈ రాత్రి మనం నేర్చుకోవచ్చు, ఆయన కోరుతున్న జీవితం మనలో. అదే చెడ్డ జీవితం జీవించమని కాదు, ఇది అర్థమవుతుంది. అతని కఠినమైన జీవితాన్ని జీవించమని ఏం కోరలా. ఆయన చెప్పింది చాలా సింపుల్. నీ ఆశ, నీ మనసు పక్కన పెట్టి, లోకాన్ని పక్కన పెట్టి, నిజంగా నా ప్రభు చెప్పినట్టే నేను చేయాలనుకుంటే వెరీ ఈజీ, వెరీ ఈజీ. మనం ఎందుకు భలే కష్టం అనుకుంటాం. నాన్న, కష్టం ఎప్పుడంటే నీ పాపాన్ని నువ్వు వదలలేనప్పుడు కష్టం, నీ లోకాన్ని నువ్వు వదలలేనప్పుడు కష్టం, లోక ఆశలు వదలలేనప్పుడు కష్టం. వాటి వల్ల దరిద్రత వస్తుంది కానీ ధన్యత ఏమైనా వస్తుందా? అందుకని రాత్రి నీ జీవితంలో ఏ కొరత ఉన్నా పర్లేదు, వాట్ ఎవర్ ఇట్ మే, ప్రభు ఈ రాత్రి నీ కొరతను తీర్చాలని నువ్వు కోరుకుంటే, నీ ఆలోచన సఫలపరచాలని కోరుకుంటే, నీ అవసరత అక్కరత తీర్చబడాలని కోరుకుంటే, ఒకే ఒకటి, దేవుడు కోరుతున్న జీవితాన్ని మనం జీవించాలి. ఏంటయ్యా అంటే నేను సింపుల్గా 5 మాటలు చూపిస్తాను. బైబిల్ రండి, మత్తయి సువార్త మొదటి మాటలోకి వెళ్దాం. 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37, 38 వచనాలు చదువు. అందుకైనా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననియే ఇది ముఖ్యమైనది, మొదటిదియునైనా. ఏం చేయమంటున్నాను చెప్పండి, మీరే చెప్పాలి. కొంచెం నాతో మాట్లాడండి. ఏం చేయమంటున్నాను? ఇలా మాట వాడుతున్నాను, చాలా సంతోషం. పూర్ణ అంటే పూర్ణంగా నీ దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ అంటే అర్థం ఏంటి? నిండుగా
ఇంకా నాన్న అసలు మీనింగ్ ఏంటంటే పూర్ణంగా అంటే ఇంకో దానికి అక్కడ స్థలం కంప్లీట్ ప్లేస్ నాకే ఉండాలి. కంప్లీట్ ప్లేస్ నాకే ఉండాలి. ఇంకొకటి ఉండడానికి వీలు లేదు. ఇంకొకటి ఇరికించడానికి ఇంకోటి ఇరికించావా అసలు నువ్వు కోల్పో. ఇంకోటి ఇరికించావా ఇరికిరిగా కూర్చోడానికి ప్రభు ఇష్టపడ్డు. ఆయన పరిశుద్ధుడు, ఆయన రాసుల రాజు, దేవతలందరికీ పైన మహాత్యం కలిగిన మహాదేవుడైన అలాంటి ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఏ పాపాల్లో, ఏ దుష్టత్వాల్లో, ఏ దయ్యాల్లో, ఏ చెడులో తీసుకొచ్చి ప్రభుతో పాటు కూర్చోబెట్టాలంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అందుకని అక్కడ అంటాడు పూర్ణ హృదయంతో నన్ను దీన్ని ఏమన్నా సింపుల్ వర్డ్ వర్షిప్. ఎప్పుడు మన జీవితంలో దేవుని ఆరాధన మాత్రమే ఉండాలి. మనుషుల ఆరాధన ఉండదు. మన మనుషులను ఆరాధిస్తాం కదా, వాడిని పొగడటానికి, వాడిని వంగ తీసుకోవడానికి ఎన్ని మంత్రాలు ఇస్తావో ఎన్ని తంత్రాలు ఇస్తావో. మరి దేవుడిని నీ వైపు మలుచుకోవడానికి ఎప్పుడైనా తంత్రాలు ఉపయోగించావంటే అబ్బాయి లెక్కే ఉండదు దేవుడు. ఎందుకంటే ఆయన కనబడి నెత్తి మీద కపా తప్పు చేసినప్పుడల్లా వేస్తామంటే అప్పుడు ఉండేది భయం ఏమండి. అందుకని మొదటిగా ప్రభు మనల్ని ఏం కోరుతున్నాడంటే లవ్ మీ కంప్లీట్లీ, లవ్ మీ పర్ఫెక్ట్లీ, సంపూర్ణంగా నన్ను మీరు ప్రేమించాలి. ఇదే ముఖ్యమైనది, ఇదే మొదటి. రెండవ తీసుకొస్తాను. దేవుడు ఏం చేయమంటున్నాడు చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. 10వ అధ్యాయం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఏం చేయమన్నాడు? ఎక్కువగా, మరి ఎక్కువగా లాగినాడు. ఎందుకో ఒత్తి చెప్పాడు పౌలు గారు అన్నమాట. మరి ఎక్కువగా లాగు ఏం చేయాలి? ప్రభు చెప్తున్న రెండవ మాట, నా నుండి ఆయన ఇష్టపడుతున్న జీవితం ఏంటంటే ఏం చేయాలంట? ఎక్కువగా సమాజంగా, ఎక్కువగా ఫ్యామిలీలు ప్రభు సన్నిధిలో కూడటం. ఎస్, ప్రభు రాకడ దినము సమీపించుకోవాలి. నీలో నాలో ప్రభు ఏం చూడాలనుకుంటున్నాడంటే దేవుని మందిరాన్ని అగ్గొట్టేది కాదు. ఏం చేయాలట? దీని అందుకని నేను ఇలా పేరు పెట్టినాను, ఫెలోషిప్. ఒకటేమో వర్షిప్, రెండవది ఫెలోషిప్. దేవుని ఆరాధన తప్ప మరొకటి ఏది ఉండకూడదు. రెండు, మరి ఎక్కువగా ఏం చేయాలంట? ఎప్పుడు టైం దొరికినప్పుడు వాట్సాప్ చెక్ చేసుకుంటాం కదా, ఎవరైనా మెసేజ్ మీకు ఎక్కువ, ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకుంటాం కదా, ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా పెట్టిందేమో, అబ్బో ఇద్దరు పోతాం కూడా అదే వాట్సాప్ నుంచి ఇప్పుడు ఏమన్నా తెలుసా? ఎప్పుడు టైం దొరికింది ప్రభు సన్నిధిలో సమాజంగా ఉంటాను అన్న ఆలోచనలో స్థాయిలో మనం, అందుకనే కీర్తన కాలం నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. మూడో హెబ్రీయులకు రాసిన 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు
హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా అంటే పై బాబా వేక క్రీస్తును కూర్చిన మూలోపదేశము మాని ఏమంటాడు? సంపూర్ణ మగుటకు సాగిపో. నేను ఇలా అంటాను ఇంగ్లీష్లో, బికమ్ మెచ్యూర్. సంపూర్ణ మగుటకు ఏం చేయాలంటే మనం? నెంబర్ 3, ఒకటేమో సంపూర్ణంగా దేవుని ప్రేమించు, 2 ఎక్కువగా సమాజంగా ప్రేమించాలి, 3 ఏమంటాడంటే ఏమండి ప్రభు యొక్క బోధను సంపూర్ణంగా నేర్చుకోమంటాడు. దీనికి నేను ఇలా పేరు పెడతాను, డిసైపుల్షిప్. ఇది శిష్య. ఒకటేమో వర్షిప్, 2 ఫెలోషిప్, 3వది డిసైపుల్షిప్. శిష్యుడు ఏం చేస్తాడన్నా? గురువు గారిని మీరంతా నేర్చుకుంటారు. అదే అంటాడు, మీరు ఇంకా మూల పాఠాల్లోనే ఉండిపోకండి, మీరు ఇంకా చాలా క్లియర్గా రాసిన మాటని మరలా పునాది వేసేటట్టుగా మీ జీవితాలు ఉంచబాకండి. ఒకసారి పునాది వేయబడిన తర్వాత ఏం రావాలంటే సంపూర్ణమవుతాకు ఏం చేయాలట? అంటే ఆడపిల్లలు ఎలా మెచ్యూరిటీలోకి వస్తారో క్రిస్టియన్స్ కూడా ఎక్కడికి రావాలంట? మెచ్యూరిటీలోకి రావాలి. ఎప్పుడు వస్తారంటే డిసైపుల్స్, శిష్యత్వాన్ని చేసి. శిష్యుడు ఎప్పుడు పరిపూర్ణుడవుతాడు? గురువు గారు చెప్పింది నేర్చుకున్నప్పుడు. ఇప్పుడు ఏమండి, డాక్టర్ కోర్సు 5 సంవత్సరాలు అనుకున్నా, ఇంటర్న్షిప్ 1 సంవత్సరం అనుకున్నా. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. నేను 3 సంవత్సరాలకే డాక్టర్ ముగిస్తానంటే నీకు ఎవరైనా కాన్వికేషన్ ఇస్తారా? ఏమండి, ఎంబీబీఎస్ పూర్తి చేస్తుంటే ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తారా? యూ షుడ్ రన్ అండ్ ఫినిష్ యువర్ డిసైపుల్షిప్. నీ శిష్యత్వాన్ని సంపూర్ణం చేయాలి. అందుకంటాడు, సంపూర్ణకు మీరు ఏం చేయాలంటే సాగిపోవాలి. యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ క్రిస్టియన్ జర్నీ. యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ ఫెయిత్ఫుల్ లైఫ్. యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ ప్రేయర్ లైఫ్. నీ విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితం, భక్తి జీవితం ఆగిపోకూడదు. సంపూర్ణత మనం అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆయన? నేను సింపుల్గా అర్థమవుతుంది కదా, మనల్ని ఫుల్ బిలీవర్స్గా చూడాలనుకుంటున్నాను కానీ హాఫ్ బిలీవర్స్ అంటే 2 పడవల మీద కాలేస్తారు. నెంబర్ 3, 4 పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ చూడండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఏం చేయాలట? ఇంగ్లీష్లో అయితే హెల్ప్ ఈచ్ అదర్ అంటాడు. హెల్ప్ ఈచ్ అదర్. ఒకరికొకడు ఏం చేయాలట? ఉపచారం చేయాలి. అంటే ఒకరికొకరు ఏం చేయాలి? సహాయం చేసుకోవాలి. అది మన సహాయం చేసుకోవాలని మన వాళ్ళకి ఒక పలికింది. ఇదిగో వాక్యం సహాయం చేయాలని ఉంది కదా, 1000 రూపాయలు అప్పు ఇప్పుడు దేవుడిని నాశనం చేస్తుంది. అది కాదు కదా, మీకు అర్థమవుతుందా? 1000 రూపాయలు అయిపోతుంది అంటే నీకు అయిపోతుంది, నాశనం అయిపోతా. అసలు నీ అంటే నీ మనసులో అసలు you don't have the compassionate heart. అందుకని ఇక్కడ ప్రభు మనలో ఏం కోరుతున్నాడు అంటే ఒకరికొకరు మనం ఏం చేయాలంట? సహాయం చేసుకోవాలి, ఉపచారం చేసుకోవాలి. దీన్ని నేనేమంటానంటే మినిస్ట్రీ అంట. ఒకటేమో వర్షిప్, 2 ఫెలోషిప్, 3 డిసైపుల్షిప్, 4వది మినిస్ట్రీ. ఒకరికొకరు మనం ఏం చేయాలట? అదిగా 2వ ఆజ్ఞ యేసు ప్రభువుకు, మీరు అని మీ సహోదరుని ప్రేమించాలి.
We should help each other. Not the money. ఎవరి కనీసం మాట సహాయం అనుకున్నారు. As a Christian, we need that. చివరి మాట చూపిస్తాం. ఆరోజు ప్రభు కోరుతుంది ఏంటయ్యా? God wants, దేవుడు నాలో ఏం కోరుతున్నాడయ్యా అంటే పిల్లరా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దీని గురించి చాలా వచనాలు ఉన్నాయి. ఒక వచనం చూద్దాం. కొరింథీ పత్రికలో మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 23వ వచనం చదవండి. మేము సిలువ వేయబడిన క్రీస్తును, యేసుప్రభు చెప్పింది ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి, పౌలు గారు అదే చెప్తున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాం. పేతురు ఏమన్నాడు? పునరుద్ధానుడైన క్రీస్తును నేను ప్రకటిస్తున్నాను. అంటే 5th వన్ ఏంటంటే ఇతరులకు ప్రభువుని గురించి మనం చెప్పాలి. ఇతరులకు ప్రభువుని గురించి మనం చెప్పాలి. అయ్యా పురియదా உங்களுக்கு? పురియదా తమిళ సోనువా? ఒక తమిళ ఫ్యామిలీ వస్తుంది. అందులో అవసరం తమిళ. 5వది పిల్లల ప్రభువుని గురించి మనం ఇతరులకి, అందుకే దీనికి ఏమని పేరు పెట్టడానికి ఇవాంజలిజం. ఇది ఒక విశ్వాసి ఈ 5 కలిగి ఉంటారు. 1 వర్షిప్, 2 ఫెలోషిప్, 3 డిసైపుల్షిప్, 4 మినిస్ట్రీ, 5 ఇవాంజలిజం. ఇతరులకు ప్రభువుని గురించి మనం చెప్పాలనుకున్నాం. ప్రభు రాక చాలా ఉంది. మీ అందరినీ ప్రభు సింహాసనం దగ్గర ప్రశ్నిస్తారు. Did you ever tell about me? నా గురించి మీరు ఎప్పుడైనా చెప్పారా మీ స్నేహితులకి? ఎందుకంటే యేసు నామములోనే స్వస్థత, యేసు నామములోనే విడుదల, యేసు నామములోనే క్షమాపణ, యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే పరిశుద్ధత, యేసు నామములోనే నిత్య జీవం. There is no other way. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప నీకు వేరే. There is no other way. నేను చెప్పడానికి భయపడాల్సిన అవసరమే ఉంటుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను అసలు భయపడి, నాకు అసలు యేసు ప్రభు నువ్వు చెప్పడానికి ఎంత ఇష్టమో. నాకు థీసిస్ రేపు 27వ తారీఖు డాక్టరేట్ ఇస్తున్నందుకు నేను 100 పేజీలు రాశాను యేసు ప్రభు గురించి. ఆ సబ్జెక్టే రేపు 40 రోజులు ధ్యానానికి తయారు చేశారు. ఆ పేపర్స్ కాకుండా మర్చిపోయింది, ఇస్తాను. కొంతమందికి 12 మందిని సెలెక్ట్ చేశారు ప్రతిరోజు మాట్లాడతాను. నేను ఏ థీసిస్ రాశానో వాటిలో కొన్ని ఒక 40 మాటలు తీసుకొచ్చి పెట్టాను. దాదాపు 100 మాటల మీద రాశాను నేను థీసిస్ యేసు ప్రభు గురించి. సో వాటి ప్రభు కోరుతుంది ఏంటంటే నన్ను గూర్చి మీరు ఇతరులకి, మీరు సర్వలోకానికి పోయి సర్వ సృష్టికి. పౌలు గారు ఏమన్నా తెలిసిన నేను సువార్త చేయని అలా నాకు శ్రమ చెప్తున్నాను మాట. సువార్త చేయకపోతే 2వ రాకడలో శ్రమను అనుభవించక తప్పదు పిల్లలు. ఇట్స్ నాట్ మై ఓన్ వర్డ్. ఇది నా సొంత పని మాట కాదు, బైబిల్ చెప్తుందా. ఎందుకంటే యోధా పత్రిక అగ్నిలో నుండి ఒకరిని రక్షించినట్లు మీరు ఏం చేయాలి? రక్షించాలి. లాగినట్టుగా రక్షించాలి. అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టు మనం రక్షించాలి. సో ఇప్పుడు ఆలోచిద్దామా? ప్రభు నాకేం చేయలేదు అనే మాట కంటే ప్రభు కోరిన విధానంలో మనం ఉన్నామా అని ఇప్పుడు ఆలోచిద్దాం. ఇచ్చిగా అడగటంలో సబబే. ఎందుకని? ప్రభు కోరినట్టు జీవించు. ఇప్పుడు మన గురించి ఆలోచిద్దాం. ఈ 5 అనుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ ఫర్ యువర్ అండర్స్టాండ్, మీ గ్రహింపు కొరకు 5 మాటలు మీకు చూపించారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. బిఫోర్ వి క్వశ్చన్ గాడ్,
దేవుణ్ణి ప్రశ్నించే ముందు, దేవుని మీద నింద మోపే ముందు, దేవుడు నాకేం చేయలేదని నిరాశపడే ముందు, కృంగిపోయే ముందు ఈరోజు ప్రశ్నించుకుందాం. దేవుడు కోరినట్లుగా, ప్రభువు కోరినట్లుగా నేనున్నానా? అర్థం ముందు నిలబడితే ఏం చేస్తావు? నీకు నువ్వు సాటిస్ఫై అయ్యేదాకా ఇంటికి ముక్కుతావు, మొహము, ముక్కు అన్ని అవసరం కాలుతావు, అట్లావుతావు, రకరకాలు చేస్తావు కదా. ఆ అర్థంలో నీకు సాటిస్ఫైడ్ బా సూపర్ ఉన్నా అంటే నీకు నువ్వే ఎంతో దగ్గు కొట్టవచ్చు. నీకు నువ్వు ఎక్కడో సూపర్ అనిపించినప్పుడు బయటకు వస్తావు. మరి ప్రభు నిన్ను కొన్నాడుగా. ఆయన ఏం పెట్టుకున్నాడు? తన రక్తాన్ని వెలగా పెట్టుకున్నాడు. తన రక్తాన్ని పెట్టి నిన్ను కడిగా. నీ మురికంతా ఎంతైనా ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏముంటుంది? క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను అంటే అర్థం ఏంటన్నా? కళంకమైన ముడతలు అంటే మొహంలో ముడతలు ఉండకూడదు, మొహంలో మచ్చలు ఉండకూడదు. అంతేగా మనం క్యారీలో వీళ్ళు పౌండ్స్ ఇవన్నీ ఎందుకు పూసేది? ఏమండి అలోవేరాలు అబ్బో ఎన్నున్నాయి ఇప్పుడు ప్రపంచంలో. మనల్ని బట్టి ఆ కంపెనీలో వాళ్ళందరూ బతుకుతున్నారు బ్రహ్మాండం. ఏమండి నేనేమంటానంటే ప్రభు చెప్పిన మాటలు తెలుసా? సంఘమును ప్రేమించి కళంకమైన ముడత అయిన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైనది కానీ మహిమగల సంఘము కానీ ఆయన దానిని తన ఎదుట నిలువబెట్టుకున్నట్టుకు ఉదక స్నానం చేత వాక్యము చేత పవిత్రపరచుటకు తన్ను తాను బలిగా అంటే అప్పటికి ఆయనతో నేను ఎలా చూడాలండి? అందంగా చూడాలి కదా. అందుకని ఎఫెసీయులకు పత్రిక అన్నాడు, క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేస్తుందంట? పరిమళ అని సెంటు కొట్టుకుంటామే. యేసుప్పుడు ఆల్రెడీ సెంటు కొట్టేసి ఏంటి ఆయన రక్తం అని కొట్టాడు. ఇప్పుడు ఆ వాసన రావాలి మనలో నుండి. ఏమండి నివ్యా వాసన కావాల్సింది. చెప్పండి కంపెనీ పేరు లేదు అంటే నాకు తెలియదు. నేను ఇప్పుడు వాడినది సోపులు, పౌడర్లు, ఈ దుస్తులు ఏం వాడిన నీళ్ళు పోసుకుంటారు. రాత్రి కాలశంలో లక్షణాలు మోకరిస్తాను. నిరాశపడద్దు తమ్ముడు, చెల్లి, అన్న, అక్క. ప్రభు నాకు చేయలేదు, మేలు చేయలేదు, నేను కోరింది చేయలేదు, నిరాశపడబాక. ఈ రాత్రి ప్రభుని అక్కరతని, ప్రభుని నీ స్థితిని ఎరిగి నీ ఎడల మేలు చేయడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చూచాడయ్యా హిజ్కియా కన్నీళ్ళు? ఎప్పుడు విన్నాడయ్యా హిజ్కియా ప్రార్థన? ఎప్పుడు బాగు చేశాడయ్యా హిజ్కియా రోగాన్ని? ఎప్పుడు హిజ్కియా వయస్సును పెంచాడయ్యా? ఎప్పుడు హిజ్కియాకి కాపుదలు ఇచ్చాడయ్యా? ఎప్పుడు హిజ్కియాని శత్రువు చేతి నుండి విడిపిస్తానన్నాడు? ఎప్పుడు హిజ్కియాకి జయ జీవితాన్ని ఇస్తానన్నాడంటే హిజ్కియాలో దేవుడు కోరిన జీవితం కనబడింది. ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఈ రాత్రి పరీక్షించుకున్నావా? మీ అవగాహన కొరకు ఒక 5 మాటలు తీసుకొచ్చాను. ఇలా రోజు బైబిల్ చదువుతుంటే ప్రభు నేనేం చేయాలి, ప్రభు నీలో ఏం చూడాలని కోరుతున్నాడు, ప్రతిదినం నీ వాక్యం చదువుతుంటే నీకు అర్థమవుతుంది. ఈరోజు నీ గుండె మీద చేసుకుని ప్రభు కోరినట్టు నేను జీవిస్తున్నాను, అయినా ప్రభు నన్ను పట్టించుకోలేదని చెప్పగలవు. అసలు అంత ధైర్యం ఉందా నీకు? అందుకని రాత్రి ప్రభు కృపాసనం వైపు చూస్తాను. నీ కొరకు, నా కొరకు వేలాడి నా శిలువ వైపు చూస్తాను. అవును ప్రభువా, నీకు ఇష్టమైన జీవితం నాలో లేదు, నువ్వు కోరుకున్న జీవితం నాలో కనబడట్లేదు. రాత్రి నాకు అర్థమైంది. నా
దీవెన నాకెందుకు దూరం అవుతుందో, ఆలస్యం అవుతుందో? Why I am not able to be filled with a blessing, filled with a successful life, filled with a satisfied life, filled with a victorious life, filled with a blessing life? ఇప్పుడు నాకు అర్థమైంది నా పునాది ఏముండాలో. రాత్రి మరలా నీ సన్నిధికి వస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు, నాకు నేర్పించు, కోరినట్లు జీవించు. అన్న అక్క తమ్ముడు చెల్లి పరలోకం విడిచి భూలోకానికి వచ్చింది మనకు మేలు చేయటానికి. అన్యాయంగా ఆయన శిలువలో పెట్టి కొడుతుంటే, శిలలు కొడుతుంటే, కొరడాలతో కొడుతుంటే ఎందుకో తెలుసా? ఆయన శిలువ మరణ పునరుద్ధారణ ద్వారా మనకు మేలు కలగాలి. మేలు చేయటానికి ఇంత అవమానాన్ని భరించేడే, శిలువను సహించేడే, పాపాత్మను తిరస్కారాన్ని ఓర్చేడే, అన్యాయపు తీర్పు ఎదుట నోరు తెరవలేదే. నీకు అర్థమైందా? ఎవరి కొరకు ఇవన్నీ? ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జగ కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగ కోసమే శిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, శిలువలో సాగింది యాత్ర. చెడుమని కొట్టింది ఆ మోము పైన ఊసింది మరియకరు. చెడుమని కొట్టింది ఆ మోము పైన ఊసింది మరియకరు. నాట్యమాడినాయి నడినాయి, నాట్యమాడినాయి
నీ కోసం తన మహిమ ఇచ్చాడు, తన కీర్తి ఇచ్చాడు, ఖ్యాతి ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు, స్థలాన్ని ఇచ్చాడు, స్థితిని ఇచ్చాడు. నీకోసమే ఆ సిలువలో వేలాడు. అన్యాయపు తీర్పు జరుగుతున్నా నోరు తెరవలేదు, నీకోసం. తమ్ముడు చెయ్యి, నీ అవసరత తీర్చబడుట కోసం, టు మీట్ యువర్ నీడ్, నీ అవసరత తీర్చబడు. ఈరోజు ప్రభు సన్నిధిలో అవునా, నేను ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు వరకు నీకు ఇష్టమైన జీవితం లేదా, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నానని అనుకున్నానయ్యా. నీ వాక్యం చూస్తుంటే నాకు అర్థమవుతుంది, ఇంకా నువ్వు కోరిన స్వారూప్యంలోనికి నేను రాలేదే ప్రభువా. క్రీస్తు స్వారూప్యము నా యందు ఏర్పడలేదు ప్రభువా. టీచ్ మీ టు వాక్ అకార్డింగ్ టు thy will, according to thy desire. అడుగుదామా? మా మాస్టర్ గారు మీకు ప్రార్థన చేస్తాను. ఈరోజు సమర్పించుకున్నాను ప్రభుకి. ప్రభువా, ఇకనైనా నీకు ఇష్టమైన జీవితం చేస్తాను, నా బ్రతుకును సరి చేసుకుంటాను. నీలో దాచబడిన దీనిని పొందటానికి రైట్ నౌ ఇప్పుడే మరొకసారి నీ సిలువ రక్తంతో నన్ను కడుగుతాను. అడిగా పరిశుద్ధమైన మా దేవాని నామానికి స్తోత్రం నాయన. ఈ రాత్రి ప్రతి మాసం చివరి వారం 2 ఆరాధనలు కలిపి ఇలా కలుసుకోవాలని ప్రేరణ కలిగించినందుకు మీకు వందనాలు. ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు ప్రభు. నాయన, హిజ్కియా జీవితాన్ని మేము చూసాం. పరిపూర్ణమైనటువంటి మనస్సుతో, యథార్థమైన మనస్సుతో నాయన మిమ్మల్ని ఎలాగా వెంబడించి మీ యందు విశ్వాసం వచ్చి బ్రహ్మ మీతో నడిచాడు బ్రహ్మ. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీకు కూడా అలా నడవడానికి మీ కృప చూపించండి దేవా. మీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి నాయన మేము మీ సన్నిధానంలో పరిపూర్ణమైనటువంటి స్థితిలో మేము ఉండడానికి సహాయం చేయండి. మా భక్తి జీవితము నాయన మీకు ఇష్టమైనదిగా ఉండడానికి కృప చూపించండి ప్రభా. తండ్రి, మా సహవాసము మీతో కలిసి ఉండడానికి కృప చూపించండి ప్రభా. నీకు వందనాలు. అంతేకాదు ప్రభా, మీ శిష్యులకు క్రింద మేము ఉండడానికి, అనేకులను మీకు శిష్యులుగా చేయటానికి నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు వందనాలు. పరిశుద్ధమైన మా దేవా, నీ నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నాయన, అనేకులకు మీరు మాకు పరిచారం చేయడానికి వచ్చారని మీరు సెలవిచ్చారు ప్రభా. నాయన, మీకు కూడా ఇతరులకి అవసరతలో ఉన్నవారికి, అక్కరతలో ఉన్నవారికి, అనేకులు నశించిపోతున్న వారికి అయ్యా మీ రక్షణ సువార్తను చాటేవారుగా అయ్యా మేము నాయన అగ్నిలో నుండి లాగినట్టు అనేకులను ప్రభా నాయన నరకము నుండి ప్రభా నాయన తప్పించి మీ వైపు ఆకర్షించుటకై మమ్మల్ని వాడుకోండి. మీ స్తోత్రాలు ప్రభా. మా జీవితాన్ని మీకు ఇష్టమైనదిగా మార్చుకోండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు. శిల్పకారుడా నీకు వందనాలు. నీ చేతిలోని ఉలితో అయ్యా మమ్మల్ని అందమైన శిల్పములుగా, మీరు మెచ్చే శిల్పములుగా, మీరు ఇష్టపడేటువంటి శిల్పాలుగా మమ్మల్ని చెప్పుకోమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి నాయన, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తిని నాయన మీకు ఇష్టమైనటువంటి పాత్రగా ప్రభా, మీ చేతిలోని పాత్రగా ప్రభా మరి సరిచేయండి తండ్రి. మీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రాలు ప్రభా. పారవేయబడి ఉన్నామేమో, పనికిరాని దానిగా ఉన్నామేమో అయ్యా. ఈ రాత్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని నాయన అయ్యా నీ చేతుల్లోకి రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం.
రాజా మీకు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని కన్నవాడా, మీ రక్తాన్ని పెట్టి మమ్మల్ని కొన్నవాడా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రి నీ వాక్యాన్ని విన్న ప్రతి నీ బిడ్డని కూడా మీరు దర్శించండి నా తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. పిచ్చి ఎలాగా మీ సన్నిధిలో నమ్మకత్వాన్ని, యథార్థతను కలిగి ఉన్నాడు, సత్యంతో నడిచాడు, అప్పుడు అతన్ని బాగు చేశారు ప్రభా. మీకు వందనాలు. ఈ రాత్రి మా బలహీనతలకు కారణమైనటువంటి నాయన ప్రతి విధమైనటువంటి నాయన మాలో ఉన్న లోపాలను సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా ప్రభా నీ ఎదుట మేము నిలబడడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు తండ్రి. మీకు వందనాలు. రాత్రి ప్రభా వచ్చిన ప్రతి బిడ్డని కూడా మీరు దర్శించి ఆశీర్వదించి బలపరచమని నాయన బేతేలును జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి ప్రభా. నాన్న మీకు స్తోత్రాలు. దినదినము వర్ధల చేయండి ప్రభా, విస్తరింప చేయండి, ఎల్లలు పెద్దవి చేయండి. నూతన ఆత్మను, కుటుంబాలను క్రీస్తు యేసు నామములో మీరు అనుగ్రహించండి. మీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా. సంఘాన్ని దినదినము అభివృద్ధి చేయ ప్రభా. నీకు వందనాలు. ఈ రాత్రి కూర్చున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, పురుషులను, స్త్రీలను మీ ఆత్మతో నింపి బలపరిచి దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహవాసం ఎల్లప్పుడూ మనందరికీ తోడై ప్రతి దీవునితో మనల్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక 5 minutes కూర్చోండి. 3 పనులు ఉన్నాయి. ఆ 3 చెప్పేసిన తర్వాత వెళ్ళిపోయింది. నెంబర్ 1, రేపు ఉదయం ప్రసన్నాన్ని చూడటానికి వెళ్తున్నాను. ఇష్టపడేవారు మేము కూడా వస్తామన్నవారు నాతో మీరు పంచుకుంటే కలిసి వెళ్దాం. రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తున్నాను. దానికి కారులో వెళ్దామంటే మీ బస్ ఛార్జీలు ఈజీగా 1500 అవుతుంది. కారు ఉచితమే కానీ పెట్రోల్ ఉచితం కాదు. కాబట్టి మీ బస్ ఫేర్ చెల్లిస్తే కారులో వెళ్దాం. లేదులేండి కారు ఇంటికి మనం హ్యాపీగా బస్సులో వెళ్దామంటే బస్సులో. అయితే మీ ట్రావెలింగ్ ఖర్చే 1500 అవుతుంది. మీ టిఫిన్ భోజనం ఏం కట్టండి, మీది. సో ఏదైనా స్పష్టంగా ఉండాలి, క్లారిటీ ఉండాలి. మళ్ళీ ఏం తెచ్చుకోకుండా నా మొక్కం కిందకి పై చూస్తే నేనేం నేను కూడా కొంచెం ఆర్థిక పరిస్థితులు కృషి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బందిగానే నెంబర్ 1. ఎవరన్నా అలా జాయిన్ అవుతారంటే తర్వాత ఆరాధన తర్వాత మనం కలిస్తే మనం ఎలా వెళ్దాం అనేది ప్లాన్ చేసుకోవాలి. రెండవది, మరి టైం లేదు, నేను మినిస్ట్రీని గతంలో కూర్చొని మనం మాట్లాడుకున్నాం. కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశాం. ఆ టీమ్స్ని ప్రతిష్ఠించాలనుకున్నాను ఈరోజు. నేను ఆల్రెడీ 9 దాటుతుంది. నాకు సమయానికి చాలా పోటీ ఉంటుంది. అదే గెలుస్తుంది కానీ నేను గెలవలేకపోతాను. సో అందుకని ఈ టీమ్స్ని 7 రకాల టీమ్స్ వేసుకున్నాను. చిల్డ్రన్ మినిస్ట్రీకి, యూత్ మినిస్ట్రీకి, గాస్పెల్ మినిస్ట్రీకి, సింగింగ్ మినిస్ట్రీకి, కేరింగ్ మినిస్ట్రీకి, ప్రేయర్ మినిస్ట్రీకి, టెక్నికల్ మినిస్ట్రీ 7 రకాలుగా విభజించాను. ఈ టీమ్స్ని రేపు శనివారం నేను పర్సనల్గా ఫోన్ చేసి అందరినీ గ్యాదర్ చేస్తాను. శనివారం సాయంకాలం కూర్చున్నా అందరూ కలిసి ప్రార్థన చేసుకుని ఎవరెవరికి ఏ బాధ్యతలు అన్నీ చెప్పేస్తాను. అప్పుడు చక్కగా సంఘం చక్కని అడ్మినిస్ట్రేషన్లో కొనసాగడానికి, ప్రభుత్వం ఇష్టం వచ్చిన పరిచర్యగా చేయడానికి బాగుంటుంది. మూడవది, మరి మన సంఘంలో నుండి మరి ఇతర దేశాలకి పోటీ పెడుతున్నారు. ఒకసారి ప్రవేశపెడుతుంది. హల్లెలూయా. మరి చక్కగా సంతోషంగా సంఘం గౌరవించి పంపించాలని ఆశపడ్డారు. అందుకని చిన్న ఫెలిసిటేషన్ చేసి ఈ కూడికను ముగించుకున్నాం. దీనంతటినీ మరి
విజయ్ నడిపిస్తారు. అందరికీ ఈరోజు నిజంగా మన సంఘం నుంచి మన ఆత్మీయ సహోదరుడు ఉద్యోగరీత్యా జపాన్ దేశానికి వెళ్ళడం అనేది అది మన సంఘానికి కూడా ఎంతగానో గర్వకారణం. మరి సన్మానం చేసే ముందు కోటను గురించి మీకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. అది 1987వ సంవత్సరం జూన్ 10వ తారీఖు కమ్మవారిపాలెం గ్రామం, చిలకలూరిపేట మండలం, గుంటూరు జిల్లాలో. అవర్ బేతేల్ ఫ్యామిలీ ఆల్వేస్ బీ విత్ యూ. మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. కానీ వీఆర్ మిస్సింగ్ యువర్ ఫుడ్. మేమైతే మీ యొక్క కుకింగ్ని, మీ యొక్క ఫుడ్ని మేమైతే చాలా మిస్ అవుతున్నాం నిజంగానే మేము. బట్ డోంట్ వరీ, డెఫినెట్లీ వీ విల్ బీ కమ్ టు జపాన్. మేమే జపాన్కి వస్తాం. మరి సమయంలో పాస్టర్ గారు వచ్చి కోటనని సన్మానిస్తారు. కోటి వచ్చి కుర్చీలో కూర్చుంటే కుర్చీలో కూర్చుంటే కిరణ్ గారు వచ్చి షాల్వా కప్పుతాడు. మరి సునీల్ వచ్చి మరి పూలమాలతో సత్కరిస్తాడు. ఆ తరువాత వ్యక్తిగతంగా విజయ్ కూడా షైనింగ్ స్టార్స్ బేతేల్ తరఫున మరి విజయ్ కూడా ఒక షాల్వాని కప్పుతాడు. సో గురువారం రోజు తన ప్రయాణం అవుతుంది. మీ అందరి ప్రార్థనలో కూర్చో చిన్న మాట ప్రార్థన చేద్దాం. జీవగల తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామం పేరిట ప్రతిష్ఠిస్తూ ప్రార్థిస్తూ కోటిని సంఘం తరపున తన ఉద్యోగ రీత్యా వెళ్ళబోతున్న జపాన్కి సాగనంపుతున్నాం. ఇది మొదలుకొని తిరిగి వచ్చు వరకు మీరు తోడైంది సంక్షేమాన్ని, సమృద్ధిని, సంతృప్తిని, ఎదుగుదలను బిడ్డకి దయచేసి బలపరచు. ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా బలపరిచి దీవించమని యేసు నామములో విడిచి వెళ్తున్న కుటుంబానికి కావలసిన కాపుదల దయచేయమని యేసే నామములో అడుగుచున్నాం తండ్రి. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. నిరంజన్ వచ్చి ఆ పాట పడుతుంది. ఆనందయాత్ర, ఆత్మీయ యాత్ర. చదవగల మనకు పరిచయం చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో రెస్పాన్సివ్ స్పందన అంటారా? రెస్పాన్సివ్ వర్డ్స్ విందాము, చివరి పలుకులు విందాము. కోటిని అందరికీ ప్రైజ్ రాడండి. దేవునికి మహిమ కలుగుగాక. నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు సార్కి, అక్కకి, సన్కి అందరికీ వందనాలు. నేను దీని ముందు ఒక చిన్న సాక్ష్యం పంచుకుంటాను. దేవుడు నాకెంతో మేలు చేశాడు. నేను ఎన్నో కష్టాలు దాటుకొని వచ్చాను. అందుకు మొదటిగా దేవుడికి స్తోత్రాలు చెల్లించుకున్నాను. కంపెనీలో కూడా నాకు ఒక్కడికే వచ్చిందంటే నాకు చాలా సంతోషం వేసింది. ఎంతోమంది పోటీ పడ్డారు దీనికోసం, కానీ నేను ఒకే అనుకున్నా, దేవుడా నీ చిత్తం లేదు ఏది జరగదని నేను అనుకున్నాను. అదే రీతిగా ఈ అవకాశం ఇచ్చాడు. కానీ ఫ్యామిలీని వదలాలంటే చాలా భయం ఉంది. ఒక్క ధైర్యంతో గేదెలు ఉన్నాను. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరలా నేను తిరిగి వచ్చేంత వరకు నా ఫ్యామిలీకి తోడుగా ఉంటాను. ఇదే నా ఆశ. ఈ చక్కటి బేతెల్ సంఘాన్ని నాకు దేవుడు పరిచయం చేశాడు. ఇంకా ముందు ఎలా ఉండేవాడు తెలియదు, కానీ బేతెల్ సంఘానికి వచ్చినాక ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలి, సంఘంతో ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నాను. మొదటిగా ఆత్మీయ తల్లిదండ్రులు ఇలా ఉంటారో నాకు తెలియదు.